నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమల సంస్కృతి కేరళ ఆయుర్వేద పంచకర్మ క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన ఇంకో సబ్జెక్ట్ మాట్లాడుకునే సబ్జెక్ట్ వచ్చి ఉదరగత వ్యాధులు అంటాం. అంటే ఇదేదో ఉదరగత వ్యాధులు అంటే ఏదో కాంప్లికేటెడ్ కాదండి. సింపుల్గా మన స్టమక్లో ఉండే ఆర్గాన్స్ ఎస్పెషలీ గ్యాస్ట్రైటిస్గా అనవచ్చు. అంటే దాన్ని ఆయుర్వేదంలో ఆమ్లపిత్తము కూడా కన్సిడర్ చేస్తాం. అంటే గ్యాస్ట్రైటిస్ కడుపులో వచ్చే ఆర్గన్స్లో వచ్చే ఈ గ్యాసెస్ సంబంధించిన వ్యాధుల గురించి తెలుసుకుందాం. దీన్నే మనం వింటుంటాం, గ్యాస్ట్రైటిస్ అంటాము, ఆర్ గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అని వింటుంటాం. అసలు ఏంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, ఎందుకు వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే వీటి వల్ల ఇంకేమైనా కాంప్లికేషన్స్ వస్తాయో వాటి గురించి తెలుసుకుందాం. మనం చూసుకుంటే ఫుడ్డే మనకి ఔషధం. సో ఔషధము అంటే ఇదేదో మెడిసిన్స్ తీసుకొని మనం మెయింటైన్ చేయడం కాదు. మన ఇంట్లో కిచెన్లో దొరికే మెడిసిన్స్తోనే మన మెటబాలిజం, మన డైజెస్టివ్ ఫైర్ కూడా కంట్రోల్ చేసుకోగలిగితే అసలు వ్యాధులు అనేవే రావు. దానికి ఎగ్జాంపుల్ మనం చూస్తుంటాము. ఏ వ్యాధి అయినా స్టార్ట్ అయినప్పుడు మనం తీసుకునే ఫుడ్ అంటే ఐదర్ సరిగ్గా టైంకి తీసుకోకపోవడము, లేకపోతే ఎక్కువ అతిగా తీసుకోవడము, కొన్నిసార్లు వ్యాయామం లేకపోవటం, అంటే ఫిజికల్ యాక్టివిటీస్, వర్కౌట్స్ అసలు లేకుండా ఓన్లీ సెడెంటరీ లైఫ్ స్టైలు ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా అన్ని సమస్యలకు అది కారణమవుతుంది. సో మరి ఈ గ్యాస్ట్రైటిస్ ఆర్ ఉదర సంబంధిత వ్యాధులు గురించి చెప్పుకున్నప్పుడు అసలు ఇవి ఏంటి, ఎవరికి వస్తుంది, ఎలా గుర్తించటం, వీలైతే వాటికి చికిత్స, ప్రికాషనరీ థింగ్స్ ఏంటని చెప్తాను. అయితే మనం చూస్తే చాలామంది వేరే వేరే ప్రాబ్లమ్స్ వచ్చినా డాక్టర్ గారు మాకు కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అని చెప్తుంటారు. అంటే చూస్తే వాళ్ళు ఏంటంటే పుల్లటి తేన్పుల్ లాంటివి రావటము, ఛాతీలో మంటలాగా రావటము, కడుపులో ఉబ్బరంగా ఉండటము, కొన్ని సందర్భాల్లో మోషన్ సరిగ్గా అవ్వదు, అయినా గ్యాసెస్ రిలీజ్ అవ్వటం కానీ మోషన్ రాకపోవటము, కడుపులో నొప్పి కూడా చూస్తుంటాము, గ్యాస్ట్రిక్ పెయిన్ అంటాం. సో ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ఫస్ట్ కారణం ఏంటంటే ఎవరైతే టైంకి ఫుడ్ తీసుకోరు, అంటే మనకి జనరల్గా ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్ ప్రకారము బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ 3 to 4 టైమ్స్ అని మనం ఇంకొన్నిసార్లు 6 టైమ్స్ కూడా చిన్న చిన్న మీల్స్గా తీసుకోమని చెప్తాం. ఎందుకు అంటే మనం తీసుకునే ఫుడ్ మన బాడీలోకి వెళ్ళినప్పుడే మన మెటబాలిజం అనేది వర్క్ స్టార్ట్ అవుతుంది. అంటే మనం చూస్తాం, మన మనిషి పని చేస్తేనే యాక్టివ్గా ఉంటాడు, అలానే మనం ఫుడ్ తీసుకుంటేనే లివర్ అనేది పైత్యరసం అంటే బైల్ జ్యూస్ని రిలీజ్ చేస్తుంది. అది రిలీజ్ చేసినప్పుడే మిగతా ఇంటెస్టైన్స్లో కదలికలు జరుగుతాయి, గ్యాసెస్ రిలీజ్ అవుతుంది, అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది సరిగ్గా ఫామ్ అయ్యి ఫుడ్ని డైజెస్ట్ చేసుకుంటుంది. మనం కొంతమంది ఏంటంటే చాలా ఎక్కువ నాలెడ్జ్, అంటే గూగుల్ నాలెడ్జ్ అనొచ్చు మనం, అంటే నేను బరువుగున్నానో లేకపోతే ఇంకో ఇతరత్ర ప్రాబ్లంలో అసలు ఫుడ్ తీసుకోరు, దానివల్ల బాడీకి న్యూట్రియంట్స్ అనేవి కూడా తగ్గిపోతుంటాయి. సో అందుకని ఏంటి, మితాహారము ఎక్కువసార్లు తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు 8 లోపల రోజు మనం రాత్రి 8 లోపల 7:30 లోపలనే డిన్నర్ అనేది ఫినిష్ చేయమని చెప్తాం. ఎందుకంటే మన శరీరం అనేది పైత్యకాలము, వాతము, పైత్యము, కఫము అని ఎట్లా చెప్తామో, ఈ పైత్యం అనేది రాత్రి 10 గంటలకి మన లివర్ పైత్యరసాన్ని రిలీజ్ చేసుకొని ఎక్స్పాండ్ అయ్యి మనం పొద్దునుంచి తీసుకున్న ఫుడ్ అంతా మెటబలైజ్ చేయడం స్టార్ట్ అవుతుంది. బట్ ఇప్పుడున్న జనరేషన్లో మనం చూస్తే మనం తినడమే 10 o'clock 11 o'clock తీసుకోవడము, లేట్ నైట్స్ పార్టీస్ అని, అంటే కూల్ డ్రింక్స్ అని కానివ్వండి, చాలా మటుకు అంటే ఆ టైంలో దానికి రెస్ట్ ఇవ్వాల్సింది పోగా ఇంకా ఇరిటేట్ చేసి కంప్లీట్ డైజెస్టివ్ సిస్టాన్ని దెబ్బతీస్తున్నాం. సరే, దీన్ని దెబ్బతీసి నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం ఎర్లీగా ఎక్సర్సైజెస్ లాంటివి ఏమైనా చేస్తాము అంటే ఇన్ఫ్యాక్ట్ అప్పుడే మనం ఇంకా లేజీగా ఉంటాం. సో వీటన్నిటి వల్ల ఈ ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోగా అవి టాక్సిన్ లాగా, ఆమత్వం లాగా పేరుకపోతుంటాయి. దాంట్లో కొన్ని పేరుకపోయిన వ్యాధులుగా కన్వర్ట్ అవుతుంటాయి. అండ్ దానికన్నా ముందు ఈ ఫ్యాట్, అంటే మన శరీరానికి కావాల్సిన మంచి ఫ్యాట్ కూడా అన్యూటిలైజ్డ్గా ఉండి, మనం చూస్తే మన పొట్టలో ఉండేంటి అన్ని విజరల్ ఆర్గాన్స్, లివర్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి, ఆడవాళ్ళు యుట్రస్ కానివ్వండి, ఇవన్నిట్లో కూడా ఆ ఫ్యాట్ అనేది పూతలాగా రావటం జనరల్గా వినే ఉంటారు మీరు, ఫ్యాటీ లివర్ అనేది. ఎందుకు ఇప్పుడు ఇవాళ, అది ఒక 10-15 years బ్యాక్ చాలా అరుదుగా ఉండేది, ఇప్పుడు చాలా కామన్గా ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 అనేది చూస్తున్నాము. ఎందుకంటే ఆ తీసుకునే ఫుడ్ టైమింగ్ సరిగ్గా లేక, దానికి తగ్గ డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ, అంటే వర్కౌట్స్ చేయలేక, దానికి తోడు మానసిక ఒత్తిడి వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్ తగ్గిపోయి ఎటువంటి డైజెషన్ జరగక తర్వాత స్టేజెస్లో అవి డిసీజ్గా కన్వర్ట్ అవుతున్నాయి. అయితే ఇక్కడ మనం గ్యాస్ట్రైటిస్ అసలు చూసుకుంటే, అంటే గ్యాసెస్ ఎగదన్నడం కానివ్వండి, పుల్లటి తేన్పుల్ లాంటివి రావటం, కడుపు నొప్పి అని చెప్తున్నాం. దీనికి ముందు అసలు మన ప్రొసీజర్, మనం తీసుకునే ఫుడ్ ఏం జరుగుతుంది అనేది మీకు చెప్తాను. మనము ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు మన విండ్ పైప్, అంటే మన బాడీలోకి స్టమక్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ గేట్స్ ఓపెన్ అయిపోయి స్టమక్ వెళ్ళినప్పుడు పైత్యం, అంటే లివర్ అనేది పైత్యరసం రిలీజ్ చేసుకోగానే ఇవి చిన్న ఇంటెస్టైన్స్, అంటే చిన్న పేగుల్లోకి ఫుడ్ రాగానే ఈ పైత్యరసం కలవటం వల్ల ఎంజైమ్స్ అన్నీ కూడా శరీరానికి కావాల్సిన న్యూట్రియంట్స్ని మన శరీరానికి పంపుకుంటుంది. మరి అవసరం లేనిది అన్యూటిలైజ్ దాన్ని మనం ఫీకల్ మ్యాటర్ మోషన్ అంటాం. ఇది ఎప్పుడైతే పెద్ద పేగుల్లో చేరి పెద్ద పేగుల నుంచి బయటికి వెళ్ళిపోవాలి.
బట్ ఇక్కడ మన లైఫ్ స్టైల్ మన చేంజెస్ వల్ల ఈ పెద్ద పేగుల్లో ఉండాల్సిన మ్యూకస్ అంటే తడి లాంటిది డ్రై అయిపోవటం వల్ల ఆ ఫీకల్ మ్యాటర్ చాలా హార్డ్గా మూవ్ అయ్యి కొన్నిసార్లు రిగర్జిటేట్ అవుతుంది. అంటే ఎగదనడం వల్ల గ్యాస్ అనేది పైకి ఎగదనుతుంది. కొన్నిసార్లు ఆ మోషన్ పాస్ అవుతున్నప్పుడు అక్కడ రప్చర్ అయ్యి హార్డ్గా ఉండి మోషన్ వెళ్తున్నప్పుడు బ్లీడింగ్ కూడా ఉంటుంది. ఇవే ఇతరత్ర జబ్బులు లైక్ అర్షములలు, పైల్స్ లాంటివి కానీ, ఫిషర్స్ లాంటి వాటికి కూడా ఆర్ ఫిస్టుల లాంటి వాటికి కూడా కారణాలుగా అవుతుంది. సో అందుకనే మోషన్ సరిగ్గా ఉండాలి అంటే ఇంటెస్టైన్స్లో ఉండే ఆ ఫ్లోరా, ఆ విల్లై అనేవి, ఆ పెరిస్టాటిక్ మూమెంట్ కదలికలు అనేవి సరిగ్గా ఉండి మెయింటైన్ అవుతూ ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే ఇది తెలుసో తెలియకో నేను ఇంతకుముందు చెప్పినట్టు గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ పైకి ఎగదన్నప్పుడు మనము దానికి తెలుసో తెలియక కొన్ని యాంటాసిడ్స్ ఇచ్చి సప్రెస్ చేస్తున్నాం. అంటే చూస్తే కొన్ని సంవత్సరాలు యాంటాసిడ్స్ వాడుతుంటారు. అది వేస్తేనే నాకు బాగుంది డాక్టర్ గారు అంటారు. దానివల్ల రాను రాను ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆయుర్వేదంలో ఏం చెప్పింది, అసలు కారణము నేను చెప్పక స్టార్ట్ అయ్యి మనం తీసుకునే ఫుడ్ దగ్గర నుంచి పైత్యరసం అంటే మన జఠరాగ్ని. మీరు చూస్తే ప్రతి శరీరంలో ప్రతి మెటబాలిక్ ఫైర్ అంటాం, మెటబాలిక్ ఫైరే మన జీవనక్రియకి ఇంపార్టెంట్ ఉంటుంది, హార్మోన్స్ కానివ్వండి మన బాడీకి కానీ. సో ఈ జఠరాగ్ని అనేది స్టమక్లో ఈ యాసిడ్ ఫార్మేషన్ అంటాం. ఇది కరెక్ట్గా ఉండాలి అంటే టైంకి ఫుడ్ తీసుకోవాలి, అలానే మానసికంగా చాలా మంచిగా ఉండాలి. అలానే ఈ జంక్ ఫుడ్ కానివ్వండి, నాన్ వెజ్ ఐటమ్స్ ఏవైతే హెవీ బాడీకి అవుతుందో అలాంటివి అవాయిడ్ చేయటము, స్మోకింగ్, ఆల్కహాల్ అలాంటివి ఉంటే అవాయిడ్ చేయటము, టైమ్లీ ఫుడ్ అంటాం. ఒక టైంకి చిన్నగా తీసుకోవడం వల్ల కూడా డైజెషన్ స్లోగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకోటి చూస్తే ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఏంటి డైవర్టికులైటిస్ అంటాం. అంటే పేగుల ఇన్ఫ్లమేషన్ ఇవి చూస్తుంటాం. ఒక నెల డాక్టర్ దగ్గర తిరుగుతూ ఉంటారు కానీ ఎటువంటి చికిత్స అందదు. ఎందుకంటే ఈ డైవర్టికులైటిస్ కానివ్వండి, ఐబిఎస్ ఇరిటబుల్ బౌవల్ సిండ్రోమ్, పేరులోనే ఇరిటబుల్ బౌవల్ సిండ్రోమ్. అంటే దేనికి ఇరిటేట్ అవుతుందో, ఒకరోజు తీసుకున్న ఫుడ్ బాగానే ఉంటుంది, ఇంకో రోజు అదే ఫుడ్ తీసుకుంటే మళ్ళీ ఇరిటేట్ అవుతుంది. సో ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా మీ మెటబాలిజం తగ్గిపోయి అంటే ఇంటెస్టైన్స్లో ఉండాల్సిన ఆ రెసిస్టెన్స్ తగ్గిపోవడం వల్ల ఈ వ్యాధులన్నీ చూస్తుంటాం. మరి ఇరిటబుల్ బౌవల్ సిండ్రోమ్ కానివ్వండి, ఇట్లాంటి కండిషన్స్లో కారణము ఫుడ్ టైంకి తీసుకోకపోవడము, అన్టైమ్లీ ఫుడ్ తీసుకోవడము, వీటితో పాటు మానసికంగా స్ట్రెస్ అంటాం. అంటే యాంగ్జైటీ పెరిగిపోయినప్పుడు దాన్నే మెడికల్ టర్మ్లో యాంగ్జైటీ న్యూరోసిస్ అంటాం. అంటే చాలా మటుకు యాంగ్జైటీ పెరిగిపోవడం అంటే ఛాతీలో ఎగుతంతున్నప్పుడు ఎవరికైనా భయం వేస్తుంది, ఇది హార్ట్ ప్రాబ్లమ్ ఏమో డాక్టర్ గారు అని కంప్లైంట్ చేస్తుంటారు. బట్ హార్ట్ ప్రాబ్లమ్కి గ్యాస్ట్రిక్కి ఏంటంటే హార్ట్ అనేది చాలా సివియర్గా వస్తుంది, అది ఇమీడియట్గా ఉండదు. బట్ గ్యాస్ట్రిక్ అనేది ఏంటంటే కంటిన్యూస్గా తినక ముందు కొన్నిసార్లు, తిన్న తర్వాత డైజెస్ట్ అవుతున్నప్పుడు కొన్నిసార్లు పెయిన్ రావడము, తినకపోతే ఆ గ్యాస్ట్రిక్ వల్ల కూడా పెయిన్ రావడం, ఇలాంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటాము. ఒక పక్క లాగేయడం, మోషన్ అవ్వకపోవడం కూడా చూస్తుంటాం. సో ఈ యాంగ్జైటీ వల్ల అదేదో ఛాతి పెయిన్ అనుకొని భయపడ్డము, ఆ భయపడడం వల్ల మైండ్ ట్యూన్ చేసి ఏదో జరుగుతుంది నాకు, ఎవరు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి ఆ భయంతో మళ్ళీ ఈ గ్యాస్ట్రిక్ ఎరగడం. అంటే ఒక వీషియస్ సర్కిల్. భయపడడం వల్ల ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్, ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనీవెన్గా ప్రొడ్యూస్ అవుతుంది. అది ప్రొడ్యూస్ అయ్యి దాని భయంతో గ్యాస్ట్రిక్ అనేది మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. అలానే మానసికంగా కొంచెం కూల్ డౌన్ ఉండటము, టైంకి ఫుడ్ తీసుకోవడము, అలానే ఇంకో చాలా ఇబ్బందికరంగా ఏముంటుంది ఇక్కడ మోషన్. ఐబిఎస్లో ఎస్పెషల్లీ ఏమవుతుంది, ఒకసారి మోషన్ వెళ్ళినా కానీ మళ్ళీ వెళ్తున్నట్టు అంటే కంప్లీట్గా ఎవాక్యుయేట్ అవ్వకపోవడం జరుగుతూ ఉంటుంది. మనం చూస్తుంటాం ఆఫీస్కి వెళ్ళగానే మళ్ళీ మోషన్ వచ్చినట్టు అనిపించడము, దాని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడము, ఈవెన్ ఏదైనా వర్క్ వెళ్ళినప్పుడు కూడా మోషన్ వస్తుందేమో అని ఒక భయంతో ఉండటము, ఇవన్నీ కూడా ఆందోళనకరమై పేషెంట్ చాలా ఇబ్బందులు పెడుతుంది. బట్ ఏది ఏమైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారాలు చెప్పబడింది. ఏంటి దానికి అంటే విరేచన క్రియ అంటాము. విరేచన కర్మ అంటే ఎక్కడైనా ప్రాబ్లం ఉండనియండి బాడీలో, శరీరంలో కొన్ని ఔషధాలతో చేసిన ఘృతపానాలు నెయ్యిలో కలిపి మెడిసిన్స్ ఇవ్వటం వల్ల అవి ఒక 1/2 లీటర్ నుంచి 1 లీటర్ వరకు కూడా తాగించి ఒక స్పెసిఫిక్ పీరియడ్ తర్వాత అభ్యంగన, స్నేహాభ్యంగనం చేసి మళ్ళీ ప్రత్యేకమైన ఔషధాలు ఇవ్వటం వల్ల ఈ పేగుల్లో ఫస్ట్ పేరుకపోయిన అన్నీ క్లియర్ అవుతుంది. అంటే వీరేచనం ఎలా ఆ వాటర్ ఇచ్చి ఆ ద్రవ్యం ఇవ్వడం వల్ల ఒక ట్యూబ్ని మనం ఎలా క్లీన్ చేస్తామో అలా ఫస్ట్ క్లియరెన్స్ అయిన తర్వాత అప్పుడు మనం ఏదైనా ఔషధం ఇస్తే అది సరిగ్గా పనిచేయడం చూస్తుంది. అలానే ఆయుర్వేదంలో పంచకర్మలో ఈ వీరేచన కర్మ, అలానే పూర్వకర్మాస్లో శిరోధార అంటాం. అంటే ఈ మైండ్ని, బాడీని బ్యాలెన్స్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ సింపుల్గా చెప్పాలంటే వీటికి మంచి పరిష్కారాలు ఒక టైం పీరియడ్ ఇవ్వగలిగితే మంచిగా తగ్గుతుంది. అలానే చిట్కాలు చూస్తే ఎప్పుడైతే గ్యాస్ట్రిక్, కడుపులో మంట, తేన్పులు ఉన్నాయంటే సింపుల్గా మనకి ఇంట్లో కిచెన్లో దొరికే ధనియాలను ఒక చెంచా కషాయంలా కలుపుకొని తాగడం వల్ల ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ మంచిగా కంట్రోల్ అవుతాయి. అలానే ఇంగువాని చప్పరించడం వల్ల కూడా మంచిగా ఉంటాయి. మేము అడ్వైస్ చేసేది ఏంటంటే మనకి మార్కెట్లో కానీ ఈజీగా దొరికేది త్రిఫలా చూర్ణం.
ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ వీటిని సమపాలల్లో తీసుకొని చూర్ణంలాగా తీసుకోవడం వల్ల రోజు పేరుకునే ఈ పైత్యం ఇవన్నీ కూడా క్లీన్ అవుతూ ఉంటాయి. ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలంటే నా క్లినిక్స్లో వచ్చి నాకు కలవచ్చు. నా నంబర్ 7658909501.